నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. మీనాక్షి నటరాజన్ గురించి చాలా సందర్భాల్లో చాలామంది వ్యక్తులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆమె రాహుల్ గాంధీ యొక్క బంటు. ముఖ్యంగా రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంశమే ఖచ్చితంగా ఆమె ఇంప్లిమెంట్ చేస్తుంది. పక్కాగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నటువంటి సందర్భంలో వాటిని చక్కదిద్దేటువంటి బాధ్యతని కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ దానిపైన దృష్టి సారించేటువంటి అవకాశం ఉంటుందనేది చాలామంది చెప్పడం జరిగింది. తనతో పాటు పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు కానీ. ఇప్పుడున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు కాబోస్తూ ఉన్నది. 16 నెలల కాలంలో వాళ్లకు ఉన్నటువంటి పోస్టులను సైతం కూడా భర్తీ చేసుకోలేనటువంటి అసమర్థతమైనటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అంశం. 16 నెలల కాలంలో 6 మంత్రి పదవులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నప్పటికీ 6 మంత్రి పదవులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఎవరిని కూడా ఇంకా ఇప్పటి వరకు దాంట్లో ఫిల్ చేయలేదు. ముఖ్యంగా విద్యాశాఖ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, అంటే 2 శాఖలు కూడా పవర్ఫుల్ అయినటువంటి శాఖలు. ఈ 2 శాఖల్ని చాలా కీలకమైనటువంటి శాఖలు అయినప్పటికీ కూడా వీటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకోవడం, ఈ బాధ్యతలు ఆయన దగ్గరనే పెట్టుకోవడం వల్ల ఒక పక్కన రాష్ట్ర పగ్గాలు ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. దాని తర్వాత ఇప్పుడు ఇవి కూడా చూడాలంటే కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ 2 సంబంధించినటువంటి శాఖలకి ఎవరైతే మంత్రులు లేకపోయినా ఇది కుంటుపడేటువంటి అవకాశం కనబడతా ఉంది. రెండోసారి నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం. అంటే మొదటి దఫాలో ఫిల్ చేసిన నామినేటెడ్ పదవులు 36, ఇంకా దరిదాపుగా 30 నామినేటెడ్ పదవులు. అంటే వివిధ సంబంధించినటువంటి శాఖల్లో కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, సివిల్ సప్లై కావచ్చు, ఇటువంటి చాలా రకాలైనటువంటి ఇంకా కార్పొరేషన్ చైర్మన్లను కూడా భర్తీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. నామినేటెడ్ పోస్టులు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు. ఇక మరో పక్కన పిసిసి సంబంధించినటువంటి కార్యవర్గ కూర్పు. మరి ఇప్పటికే 20 మంది ఉపాధ్యక్షులతో పాటు 4 వర్కింగ్ ప్రెసిడెంట్లని మరి ఇప్పటికే ఖరారు చేసినప్పటికీ వాళ్ళు ఎక్కడ కూడా ఇది అని చెప్పేసి చెప్పుకోలేకపోవడం. దీని పట్ల కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు దీనిపైన ఫోకస్ చేయడం జరిగింది. 27వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసినటువంటి వెంటనే వీటిపైన ప్రక్షాళన చేయాలి. వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి చైర్మన్లు కావచ్చు, వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షులు కావచ్చు, వీటన్నిటి కూడా మిగిలిపోయినటువంటి వాటిని అన్నిటి కూడా ఫిల్ చేయాలి. వీటన్నిటి కూడా ఫిల్ చేసిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. నూతన ఉత్సాహం తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించడం జరిగింది. ముఖ్యంగా మిగిలిపోయినటువంటి 6 మంత్రి పదవులని ఎవరికి ఇవ్వాలన్నటువంటి దానిపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముమ్మరమైనటువంటి కసరత్తులు చేసి ఒక పక్కన కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ యొక్క రిపోర్టు, ముఖ్యమంత్రి రిపోర్టు, అలాగే మంత్రుల యొక్క రిపోర్టుతో పాటు పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ యొక్క నిర్ణయాన్ని సైతం కూడా ఇప్పటికే ఢిల్లీ అధిష్టానం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ముందుగా 4 మంత్రి పదవులని ఇంకా 2 ఇంకా పెండింగ్లో పెడతారట. అవి మరి ఇంకా ఎప్పుడు ఫిల్ చేస్తారో, అవి ఉంటాయా పోతే ఒక్కొక్కరు 2 తీసుకుంటారు అనేది తర్వాత. కానీ ముఖ్యంగా 4 మంత్రి పదవులను తీసుకోవాలని 4 మంత్రి పదవులని భర్తీ చేయాలి. మిగిలిపోయినటువంటి 6 మంత్రి పదవులు దాంట్లో సంబంధించినటువంటి సమీకరణలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి. జిల్లాలలో అంటే ఇప్పటికి సైతం కూడా మంత్రి పదవులు దక్కనటువంటి జిల్లాలు ఉన్నాయి. ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రంగారెడ్డి, హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రాంతాలు ఇప్పటికీ కూడా ఒక్కటి కూడా మంత్రి పదవిని ఫిల్ కాలేదు. సో అటువంటి వాళ్ళతో పాటు మంత్రివర్గంలో చోటు లేనటువంటి ఆయా సంబంధించినటువంటి కుల సమీకరణలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ కూర్పుని ఉండబోతుంది అనేది తెలుస్తూ ఉన్నది. అందులో భాగంగానే 3 పేర్లు కీలకంగా వినపడతా ఉన్నాయి ఇప్పటికీ. మరో పక్కన ఒక పక్కన ఇప్పటికే మొన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి అవకాశం కల్పించును. ఇప్పుడు సైతం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు ఒక ఓసీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లను కులగణన కావచ్చు, మరో పక్కన ఎస్సీ వర్గీకరణ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రానున్నటువంటి మంత్రివర్గ కూర్పులో సైతం కూడా మరొకరికి అవకాశం ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎస్టీ వర్గం నుంచి మరొకరికి,
మరో పక్కన ఓసీల దగ్గర నుంచి కూడా ఒకరికి బీసీలకి మరొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనిపైన ఇప్పటికే అంత పూర్తయిపోయింది, కసరత్తులన్నీ పూర్తయిపోయినాయి. వీళ్ళ యొక్క రిపోర్ట్ సైతం కూడా అధిష్టానానికి వెళ్ళడం జరిగింది. చాలా సందర్భాల్లో మంత్రివర్గ కూర్పు రేపు ఎల్లుండి ఇంకా 4 రోజులకు ఇంకా వారానికి అని చెప్పేసి రకరకాలైనటువంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. వచ్చినటువంటి కాలం 16 నెలల కాలం గడిచిపోయింది. అయినప్పటికీ మంత్రివర్గ కూర్పు కాలేదు, పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్టులు ఫిల్ కాలేదు, జిల్లా చైర్మన్లు కాలేదు, మరో పక్కన ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు కూడా పూర్తి కాలేదు. ఒక పక్కన గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు ఉన్నటువంటి సందర్భంలో ఒక రకమైనటువంటి నామినేటెడ్ పోస్టులు ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు మరి ఈ నామినేటెడ్ మిగతా ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులను ఎవరికి ఇస్తారు? పార్టీ కోసం కష్టపడేటువంటి వ్యక్తులకి, యువతకి ప్రియారిటీ ఇస్తుందా? లేకపోతుంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయినటువంటి వ్యక్తులకు ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి ఓడిపోయినటువంటి వ్యక్తులకు కాకుండా కుటుంబ సభ్యులు, అంటే ఒకవేళ కనుక భర్త ఓడిపోయినట్లయితే భార్యను తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ వేరే పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఇప్పిస్తూ ఉన్నారు. ఆయన కాకపోతే వాళ్ళ కూతురికి ఇప్పించుకుంటా ఉన్నారు. ఇటువంటి కలగకుండా పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తులకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంతో పాటు ఆయా సంబంధించినటువంటి రంగాల్లో ముఖ్యంగా కుల సమీకరణాలని, ప్రాంతీయ సమీకరణలను దృష్టి పెట్టుకొని మరి ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా బోధన్ ఎమ్మెల్యే అయినటువంటి పి సుదర్శన్ రెడ్డి ఆయన ముందు వరుసలో ఉన్నాడు. పి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవిని ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. మరొక పక్కన బాల్కోన్ ఎమ్మెల్యే బాలునాయక్ పేరు కూడా ప్రధానంగా వినబడతా ఉన్నది. ఇంకొక పక్కన ముఖ్యంగా వాకాటి శ్రీహరి గారి పేరు ప్రముఖంగా బీసీ కోట నుంచి ఒకరికి వినబడతా ఉంది. అంటే బీసీ నుంచి వాకాటి శ్రీహరి, ఎస్టీ నుంచి బాలునాయక్ పేరు, రెడ్డి సామాజిక వర్గం నుంచి పి సుదర్శన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే, వీళ్ళ ముగ్గురు పేర్లు వినబడడంతో పాటు మరి మరొకరు కూడా హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాలకి ఎవరు కూడా ఇప్పటివరకు మంత్రులు లేరు. గతంలో 6 మంత్రులు ఉండేది గత సర్కార్ హయాంలో హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాలకు సంబంధించినటువంటి దాంట్లో. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మరి మల్రెడ్డి రంగారెడ్డికి ఇస్తారా, లేకపోతే ఎమ్మెల్సీకి ఎవరికైనా అవకాశం ఇస్తారా తెలియదు. ఒకవేళ కనుక ఇక్కడి నుంచి ఎవరికైనా మైనార్టీ కోటాలో కూడా మరి అవకాశం ఇస్తారని చెప్పేసి ప్రచారం అవుతా ఉన్నది. మరి మైనార్టీ కోటాలో ఇవ్వాలంటే మరి ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి సమాలోచనలు చేస్తూ ఉన్నారు. 6 మంత్రి పదవులు ఉంటే ఒకవేళ కనుక 6 మంత్రి పదవులకి 6 మంత్రి పదవులు ఒకటేసారి కనుక ఫిల్ చేస్తే 2 రెడ్డిలు కూడా వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. ఒకటేమో సుదర్శన్ రెడ్డి, మరో పక్కన మల్రెడ్డి రంగారెడ్డి, వీళ్ళతో పాటు ఎస్సీలకు మరొకరికి అవకాశం, ఎస్సీ మాదిగ నుంచి మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మరి ఎస్సీ మాదిగలకు కనుక అవకాశం ఇచ్చినట్లయితే ఎవరికి ఇస్తారన్నటువంటి కసరత్తులు కూడా చేస్తూ ఉంది. చూడాలి మరి ఇది ఎవరికి 6 మంత్రి పదవులు ఫిల్ చేస్తే ఏ సంబంధించినటువంటి కేటగిరీలని ప్రధానంగా వాళ్ళ పరిగణలోకి తీసుకుంటారనేది కూడా చూడాలి. 4 ఫిల్ చేస్తారు కాబట్టి 4 పైనే ఒక క్లారిటీ వచ్చింది. ఒకటి పి సుదర్శన్ రెడ్డితో పాటు వాకాటి శ్రీహరి, బాలునాయక్ పేరు కూడా స్పష్టంగా వినపడతా ఉంది. మరొకరు ఒకవేళ కనుక ఇస్తే మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, మరొక సంబంధించినటువంటి మైనార్టీ నేత కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి మరి ఇది ఏ విధంగా ఉంటుందనేది. నామినేటెడ్ పదవులు అలాగే పిసిసి కార్యవర్గ కూర్పు సైతం కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ముగిసినటువంటి దాని తర్వాత ఈ సంబంధించిన ప్రక్షాళన జరపాలని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ అయితే దీనిపైన తీవ్రమైనటువంటి కసరత్తు అయితే చేస్తూ ఉన్నది. వీటన్నిటిని ఫిల్ చేయడం ద్వారా ఏమవుతుందంటే పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తులకు పదవులు ఇస్తే రానున్నటువంటి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి రోజులలో వీళ్ళు ఇంకా పనిచేస్తారు, ఇంకా ఉత్సాహాన్ని తీసుకురావచ్చు. రానున్నటువంటి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లాభపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నామినేటెడ్ పదవులు ఇంకా ఇట్టే ఉన్నట్టయితే ఇంకా ఆ పార్టీలోనే అసమర్థత, అసంతృప్తి సెగలు ఇంకా వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. అసంతృప్తులు ఇప్పటికే చాలా మంది మంత్రివర్గంలో నాకెందుకు తీసుకోలేదు అని చెప్పేసి ఇప్పటికీ అంటా ఉన్నారు. మరో పక్కన నామినేటెడ్ పదవి నాకెందుకు ఇవ్వట్లేదు, ఇన్ని నెలల కాలం ఇంకే ఆపడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏందని చెప్పేసి వాళ్ళు కూడా గుస్సా అవుతా ఉన్నారు. చాలా మంది చాలా జిల్లాలకు సంబంధించినటువంటి మిగతా సంబంధించిన పోస్టులు కూడా ఇంకా ఫిల్ చేయట్లేదు. అసలు ఏం జరుగుతూ ఉన్నది, ఇది కాంగ్రెస్ పార్టీ కోసం ఇన్ని రోజులు పనిచేస్తే మాకు పదవి ఇవ్వలేదని చెప్పేసి అసంతృప్తి ఇంకా ఎక్కువైపోతుంది రోజు కాబట్టి ఈ అసంతృప్తిని తక్కువ చేసి వాళ్ళని బుజ్జగించేటువంటి ప్రయత్నంతో పాటు వాళ్ళకి ఈ పదవిని కట్టబెట్టినట్టయితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్నటువంటి ఆలోచనతోటి కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్తో పాటు ముఖ్యమంత్రి కావచ్చు, పిసిసి కావచ్చు, వీళ్ళందరూ కూడా కసరత్తును ముమ్మరం చేసి ఇదంతా కూడా క్లైమాక్స్ చేరింది. ఇది
అతి త్వరలో అంటే దాదాపుగా ఇంకొక 10-15 రోజులలో ఈ సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో నింపాలన్నటువంటి ప్రయత్నం అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.